హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీతేజూస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూపర్ న్యూట్రిషియస్ రాగి సూప్. వెయిట్ లాస్ కోసం ట్రై చేసేటప్పుడు అలాగే ఏదైనా లైట్ మీల్స్ తినాలి అనుకున్నప్పుడు ఈ రాగి సూప్ బెస్ట్ ఆప్షన్. ఈ న్యూట్రిషియస్ రాగి సూప్ని తయారు చేసుకోవడం ఎలాగో అలాగే ప్రాసెస్ ఏంటో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇక చూసేద్దాం. ఈ రాగి సూప్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన వెజిటేబుల్స్ ఇవి: 1/4 కప్ గ్రీన్ పీస్, 1/4 కప్ స్వీట్ కార్న్, అలాగే 1/4 కప్ తరిగిన బీన్స్, 1 గ్రీన్ చిల్లీ, 1/2 టేబుల్ స్పూన్ తరిగిన అల్లం, 1 టేబుల్ స్పూన్ వైట్ స్ప్రింగ్ ఆనియన్స్. మన వైట్ పార్ట్స్ ఉంటాయి కదా స్ప్రింగ్ ఆనియన్స్కి, వాటిని ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ వెజ్జెస్తో పాటుగా మీకు అందుబాటులో ఉన్న మిగిలిన ఏ వెజిటేబుల్స్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. బ్రకోలీ, క్యాలీఫ్లవర్, క్యారెట్ ఇలాంటివన్నీ కూడా ఈ సూప్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక సాస్ ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హీట్ని లోకి టర్న్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2-3 గార్లిక్ క్లోవ్స్ని తరిగి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అలాగే అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం, పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ఏవి కూడా మాడిపోకుండా లో హీట్ పైన వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వెజ్జెస్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని వెజిటబుల్స్ వేసిన తర్వాత వీటిని 1 నిమిషం పాటు స్టిర్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయాలి. ఇలా సాల్ట్ వేసి వెజ్జీస్ని మరొక నిమిషం పాటు స్టిర్ ఫ్రై చేసుకోవాలి. తరువాత ఫ్రెష్గా గ్రైండ్ చేసిన 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసి ఈ వెజ్జీస్ని 30 సెకండ్స్ పాటు స్టిర్ ఫ్రై చేయాలి. ఇప్పుడు దీనిలోకి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి. ఇలా వాటర్ వేసి 3 to 4 minutes మీడియం ఫ్లేమ్ పైన వెజ్జీస్ని కుక్ చేయాలి. ఈ వెజ్జీస్ మనకి కుక్ అయ్యే లోపల మనం రాగి మిక్చర్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక బౌల్ కానీ కప్ని కానీ తీసుకుని 3 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ పిండిని మిక్స్ చేయడానికి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఎక్కడా లంప్స్ లేకుండా ఫైన్గా స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. రాగి పిండిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మనం రాగి సూప్లా కానీ రాగి రొట్టె కానీ రాగితో ఏ ఐటెం చేసుకున్నా కూడా చాలా సేపటి వరకు తిన్న తర్వాత ఫిల్లింగ్గా ఉంటుంది. ఇందులో మనకి వెజ్జీస్ కూడా కుక్ అయిపోయాయి. ఈ వెజ్జీస్ని మరీ సాఫ్ట్గా కుక్ చేసుకోకూడదు, ఇవి కొంచెం క్రంచీగానే ఉండాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసే ముందు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిలోకి వేస్తున్నప్పుడు గరిటతో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ వేయాలి, లేదు అంటే మనకి ఉండకట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా రాగి పిండిని కలిపిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల వరకు బాయిల్ చేయాలి. ఇలా బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రాగి పిండి చిక్కబడడం మొదలవుతుంది. ఇలా కనుక మీకు మరీ చిక్కగా ఉన్నట్టయితే మరొక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత మరొక 2 నుంచి 4 నిమిషాల వరకు ఈ సూప్ని లో హీట్ పైన బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అడుగు మాడకుండా గరిటతో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. సూప్ మనకి ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. మీరు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకుని ఏమైనా తక్కువ అయినట్టయితే కనుక యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ని గార్నిష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగి సూప్ రెడీ అయిపోయినట్లే. ఇష్టమైన వాళ్ళు తినేటప్పుడు దీనిలోకి లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, వేడివేడిగా రాగి సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇది హాట్ కొన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనం తీసుకున్న 3 టేబుల్ స్పూన్స్ రాగి పిండికి 3 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. మీకు మరికొంచెం పలుచగా కావాలి అనుకుంటే మరొక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని మీ ఇష్టానికి తగ్గట్టుగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవాల్టి ఈ హాట్ రాగి సూప్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.